హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా మంది మన కళ్ళను చూసి అలా తెల్లగా ఉన్నాయి, బ్లడ్ తక్కువ ఉందేమో, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా రకాల మెడిసిన్స్ అలాగే ప్రికాషన్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది ఇంటర్నెట్ పై ఆధారపడ్డారు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే గూగుల్ చేయడం, లేకపోతే యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూసి దాని ప్రకారం డైట్ తీసుకోవడం చేస్తున్నారు. ఇది అంత మంచిది కాదని వైద్యులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే మన ఆరోగ్య పరిస్థితి ఇంటర్నెట్కు తెలియదు. కేవలం సమస్యకు పరిష్కారం మాత్రమే ఇస్తుందని గుర్తించాలి. ఇంతకీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇంటర్నెట్లో చాలా రకాల సొల్యూషన్స్ ఉంటాయి. కొంతమంది ఫలానా ఫుడ్ తినాలి అని, ఇంకొందరు ఫలానా పళ్ళు తినాలి అని, ఇంకొందరు కూరగాయలు తినాలి అని చెబుతూ ఉంటారు. ఇందులో మొదటిగా చాలా ఎక్కువ మంది చెప్పేది బీట్రూట్. బీట్రూట్ తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందని ఇంటర్నెట్ కూడా చెబుతుంది. మనకు తెలిసిన వాళ్ళు కూడా చెబుతారు. అయితే ఎవరెవరు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోకూడదు, దీన్ని ప్రతిరోజు తీసుకోవచ్చా, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే ఎలాంటి అనర్థాలు వస్తాయి, ఇలాంటి విషయాలు మాత్రం మనం తెలుసుకోవడానికి అంత ఆసక్తి చూపించం. మంచిదంటున్నారు కదా, మంచిదే కావచ్చు అనుకుంటాం, అక్కడితో ఆగిపోతాం. కానీ ఈనాటి వీడియోలో ఈ బీట్రూట్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది, అలాగే ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే ఎలాంటి అనర్థాలు మన శరీరంలో జరుగుతాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. ఈ ఒక్క వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఇక మీదట ఇంటర్నెట్ పై ఆధారపడినప్పుడు ఇలాంటి విషయాలు కూడా మీరు జాగ్రత్త పడే అవకాశాలుంటాయి. కాబట్టి తప్పకుండా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. నిజానికి బీట్రూట్ చూడడానికి చాలా బాగుంటుంది, కట్ చేస్తే ఇంకా టెంప్టింగ్ గా ఉంటుంది, తినాలి అనిపిస్తుంది కూడా. కానీ చాలా మందికి బీట్రూట్ అంటే అంతగా ఇష్టం ఉండదు. పచ్చిగా తినడానికి ఇబ్బంది పడతారు, జ్యూస్ తాగేందుకు అంత ఆసక్తి చూపించరు. ఎందుకంటే దీని టేస్ట్ కొంచెం వగరగా ఉంటుంది, స్మెల్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. అందుకని బీట్రూట్ తినాలంటే ఆలోచిస్తారు. క్యారెట్ అయితే ఈజీగా తింటారు. అయితే బీట్రూట్ ని తినడం ఇష్టం లేని వారు కనీసం దాన్ని జ్యూస్ లా అయినా ప్రతిరోజు పరగడుపున తాగాలి అని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటారు. బీట్రూట్ జ్యూస్ వల్ల రక్తహీనతతో బాధపడే వారికి మంచి ఔషధంలా పనిచేస్తుందంటారు. దీనివల్ల రక్తం త్వరగా తయారయ్యేందుకు హెల్ప్ అవుతుంది. రక్తహీనత సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఇక రోజంతా నీరసంగా ఉండేవారు ఉదయం సమయంలో బీట్రూట్ జ్యూస్ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండడం మాత్రమే కాదు, ఎంతో శక్తి మన బాడీకి అందుతుంది. అంతేకాదు బీట్రూట్ వల్ల చురుగ్గా ఉంటారు, ఏ పనైనా ఉత్సాహంగా చేస్తారు. ఇందులో నైట్రేట్ మాత్రమే కాకుండా విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి బీట్రూట్ బెస్ట్ ఆప్షన్. బీట్రూట్ తింటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు బీట్రూట్ లో ఉన్నాయి. బీట్రూట్ క్రమం తప్పకుండా తినడం వల్ల పెద్ద పేగుల క్యాన్సర్ నుంచి దూరంగా ఉండొచ్చు. రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచే గుణాలు బీట్రూట్ లో ఉన్నాయి. కాలేయ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. బీట్రూట్ లో శరీరానికి కావలసిన చాలా విటమిన్స్ ఉంటాయి. బి, సి విటమిన్స్ ఉంటాయి. బీట్రూట్ లో కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. కాలేయం శుభ్రం కావడానికి బీట్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే చర్మ సంబంధిత వ్యాధులు కూడా రాకుండా కాపాడుతుంది. ఎముకల్ని గట్టిగా ఉంచే శక్తి బీట్రూట్ కుంది. అలాగే హై బీపీ ఉన్న వారికి బీట్రూట్ మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ లో ఉండే పొటాషియం హై బీపీని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇక కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు బీట్రూట్ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అంతేకాదు జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు. నిత్యం బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఐరన్ తక్కువగా ఉన్నవారు రక్తహీనతకు గురవుతారు. ఈ బీట్రూట్ వల్ల ఐరన్ పెరుగుతుంది.
బ్లడ్ లో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఎంతో మంది నీరసంతో ఇబ్బందులకు గురవుతారు కదా, అలాంటి వారు చిన్న బీట్రూట్ మొక్క తిన్నా లేదంటే జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది, ఎనర్జీ వస్తుంది, నీరసం పోతుంది. ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే మీరు తప్పకుండా బీట్రూట్ తీసుకోవాల్సిందే. నిత్యం బీట్రూట్ తినే వారిలో శారీరక దారుఢ్యం పెరుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అథ్లెట్స్ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల వారిలో స్టామినా మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఆటలకు 90 నిమిషాల ముందు బీట్రూట్ జ్యూస్ తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుందని వారు చెబుతారు. బీట్రూట్ వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. రక్తంలో నైట్రేట్ రెట్టింపు కావడం వల్ల కండరాలు చురుగ్గా పనిచేస్తాయి. అయితే బీట్రూట్ జ్యూస్ ఎప్పుడెప్పుడు తాగాలి అంటే ఉదయం ఖాళీ కడుపుతో లేదా వ్యాయామానికి 1-2 గంటల ముందు ఈ జ్యూస్ తీసుకోవడం చాలా ఉత్తమం. శరీరం పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహించడానికి వీలుంటుంది. బీట్రూట్ లో నైట్రేట్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటును తగ్గించే లక్షణాలకు బీట్రూట్ తినమని చెబుతూ ఉంటారు. ఇది రక్తపోటు ఉన్న వారికి ప్రయోజనకరమైనప్పటికీ లో బీపీ ఉన్న వాళ్లకు మాత్రం కొంచెం ఇబ్బందనే చెప్పాలి. అటువంటి వాళ్ళు డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. అయితే బీట్రూట్ ని ఎవరు తీసుకోకూడదు అంటే బీట్రూట్ లో ఫైబర్ అధికంగా ఉండి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నప్పటికీ దాని చక్కెర శాతం అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతుంది. డయాబెటిక్ రోగులు బీట్రూట్ తినడానికి డాక్టర్ సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే స్కిన్ ఎలర్జీ గాని శ్వాస సంబంధిత ఎలర్జీలు ఉన్నవాళ్లు కూడా బీట్రూట్ తీసుకోవడం అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తీసుకోవాలి అంటే మీ పర్సనల్ డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోండి. బీట్రూట్ లో అధిక ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి దోహదం చేస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లతో ఇబ్బంది పడేవాళ్లు మాత్రం ఈ బీట్రూట్ కి దూరంగా ఉండడం మంచిది. బీట్రూట్ జ్యూస్ లో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్ గా మారుస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడానికి, రక్తనాళాలు సడలించడానికి కూడా ఈ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఈ బీట్రూట్ జ్యూస్ లేదా బీట్రూట్ తగ్గిస్తుంది. అయితే బీట్రూట్ ని రోజు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒక రోజుకు 1 కప్పు అంటే సుమారు 150 నుంచి 200 గ్రాముల కంటే ఎక్కువ బీట్రూట్ తీసుకోకూడదు. బీట్రూట్ జ్యూస్ ని ప్రతిరోజు తీసుకుంటే అర గ్లాసు అంటే 100 నుంచి 150 ml మాత్రమే తాగడం మంచిది. బీట్రూట్ లేదా జ్యూస్ ను భోజనానికి ముందే తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. పచ్చిగా తినడం కంటే కొద్దిగా ఆవిరిపై ఉడికించి లేదా వండుకుని తినడం వల్ల జీర్ణక్రియ సులభమవుతుంది. ఏదేమైనా ప్రతిరోజు తీసుకోవడం కంటే కూడా వారంలో 2 సార్లు లేదా 3 సార్లు అన్నట్టు తీసుకుంటేనే మంచిది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అంటే కొంచెం గ్యాప్ ఇస్తూ బీట్రూట్ తీసుకోవడం కూడా చాలా మంచిది. బీట్రూట్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల కొంత అనర్థాలైతే ఉండక మానవు. ఎందుకు అంటే మనకు తెలియని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మన బాడీలో ఉంటాయి కాబట్టి బీట్రూట్ ని ఇలా వారంలో 2-3 సార్లు మాత్రమే తీసుకుంటే ఎలాంటి అనర్థాలు ఉండవు. చూసారు కదా, బీట్రూట్ మన శరీరానికి ఎంత ఉపయోగకరంగా పనిచేస్తుందో, అలాగే ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎవరు తినకూడదు అనే విషయాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. కాబట్టి తప్పకుండా ఈసారి మీరు బీట్రూట్ తీసుకోవడానికి ముందు మీ అనారోగ్య సమస్యలను బట్టి డాక్టర్ సలహా అయితే తీసుకోవాలి. ఒకవేళ మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోతే ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా బీట్రూట్ నైతే తీసుకోండి. చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకి బీట్రూట్ ద్వారా అందుతాయి. కాబట్టి నేచురల్ ఫుడ్, ఎలాంటి కెమికల్ లేని ఈ బీట్రూట్ ద్వారా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మీ డైట్ లో తప్పకుండా బీట్రూట్ నైతే చెప్పిన విధంగా చేర్చుకోండి. మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.